హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. అన్నం నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, మా నాన్న ఊరి నుంచి కొబ్బరికాయలు పంపించాడనమాట. ఆ కొబ్బరి ఏం చేయాలో అర్థం కావట్లా. కొన్ని బగలు కొడితే ఎండిపోయినాయి, ఎండు కొబ్బరి చేసా, ఇంకా 2 ఉన్నాయి అనమాట. ఒక కొబ్బరికాయ పగలు కొట్టి ఆడబెట్టా, అంటే పొద్దున్నే పిల్లలు తింటే మంచిది అని. కానీ వీళ్ళు తినరు. ఏం చేయాలా అని ఆలోచించుకొని ఫోన్లో కొడితే హల్వా చూసానమాట. అందుకోసమని ఈరోజు కొంచెం చేస్తాను, మళ్ళీ ఎక్కువ చేస్తే బాగాలేకపోతే వేస్ట్ అయింది కదా. ఒక కొబ్బరికాయ, చిన్న కొబ్బరికాయ అనమాట. ఆ కొబ్బరికాయతోటి చేస్తున్నా. చూడండి, ఒక కొబ్బరికాయ తీసుకొని దాంట్లో ఎంత స్వీట్ అయితే సరిపోయిద్దో అంత బెల్లం వేసి 2 కలిపి మెత్తగా మిక్సీ పట్టానమాట. ఒక కొబ్బరికాయకి అంటే మనం ఎంత స్వీట్ తింటామో అంత చూసుకొని మెత్తగా, వీలైనంత వరకు చాలా మెత్తగా మిక్సీ పట్టా. ఇక్కడ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నా, అంటే మందంగా ఉన్నది ఏదన్నా ఒకటి డేక్ష తీసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. అది ఎంత కొంచెమే ఉంది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. చూడండి, కొన్ని జీడిపప్పు వేస్తున్నా. ఇవి జీడిపప్పు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దోరగా సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నా. పిల్లల కింద ఆడుతున్నారు, సౌండ్ వస్తుంది. చూడండి, జీడిపప్పు ఇలా సపరేట్గా తీసుకున్నాక నేను అది పేస్ట్ ఉంది కదా, ఏ పేస్ట్ అయితే చేసుకున్నానో ఆ పేస్ట్ ఇప్పుడు నెయ్యిలో వేసేసుకుంటున్నా. చూడండి, కొంచెమే ఫ్రెండ్స్, ఒక కూర గిన్నెంత కూడా ఉండదు, కొంచెం అంటే కొంచెమే. టేస్ట్ బాగుంటే ఆ కొబ్బరికాయ కూడా చేస్తా. ఇంక 2వ ఉంది, లేదంటే మటుకి కొబ్బరి అన్నం అయితే చేస్తా కొబ్బరి పాలతోటి. అది అందుకోసమని ఇట్లా ఒక్క కొబ్బరికాయతోటే కొంచెం చేసుకుంటున్నా. ఇది చేసేటప్పుడే కార్తీక్, మమ్మీ అసలే వాతావరణం చల్లగా, అందరికీ జలుబులు చేస్తున్నాయి, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అన్నాడు. కానీ కొంచెమే చేస్తున్నా. పచ్చి కొబ్బరి తింటే పిల్లలకి మంచిదన్నమాట. మంచిగా సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా తిప్పతనే ఉండాలా. ఇప్పుడు ఒక ఇలా చేసుకున్నా. చూడండి, మంచిగా ఫ్రై అయిన అంటే మరీ ముదురు పాకం రాకూడదు. పాకం వచ్చిందంటే అది ఇంకా కొబ్బరి లడ్డు లెక్క అయిపోయిద్ది అనమాట. ఇట్లా అదంతా దగ్గరికి వచ్చిందా ఉంచుకుంటే చాలు. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసామంటే అది ముదురు పాకం అయ్యేదాను లడ్డు లాగా వస్తుంది, అప్పుడు హల్వా లాగా ఉండదు, అప్పుడు లడ్డు చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, వేయించిన జీడిపప్పు కూడా వేసేసాను. మొత్తం ఇట్లా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవటమే ఫ్రెండ్స్. కొంచెం అంటే కొంచెం అయింది, టేస్ట్ బాగుంటే మళ్ళీ చేస్తా. ఎక్కువసేపు మళ్ళీ ఫ్రై కానికుండా తీసేస్తున్నా. అసలే బెల్లం కాబట్టి మళ్ళీ ముద్ర పాకం లాగా అయిందనుకో, అప్పుడు గట్టిగా ఉంటుంది, లడ్డూ చుట్టాల్సి వస్తుంది. మంచిగా చూడండి ఎంత అయిందో ఆ గిన్నెలోకి తీస్తే. ఆ గిన్నె ఎంత ఉందో అది ఎంత ఉందో. టేస్ట్ అయితే చూస్తా ఫ్రెండ్స్, ఎట్లుందో చెప్పేస్తా ఇప్పుడే అనమాట. ఎట్లుందంటే మనం కొబ్బరి లడ్డు చేసుకుంటే ఎట్లా ఉందో సేమ్ అంతే, కాకపోతే అది తురుముతాం కాబట్టి కొంచెం కొబ్బరిగా తగిలిద్ది. ఇది తురం లేదు కాబట్టి మెత్తగా మిక్సీ పట్టాం కాబట్టి ఇది కొంచెం అట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంతే తేడా. సేమ్ కొబ్బరి లడ్డు లాగే, దానికి దీనికి ఏం పెద్ద తేడా లేదు. కానీ బాగానే ఉంది, టేస్ట్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి ఉంది కదా, నెయ్యి స్మెల్ తగులుతా, జీడిపప్పు తగులుతా మధ్యలో, బాగానే ఉంది. కొబ్బరి లడ్డుకి కొబ్బరి హల్వాకి ఏం డిఫరెంట్ లేదు. అది కొంచెం తురుముతాం కాబట్టి ఒకలాగా, ఇది మెత్తగా పట్టాం కాబట్టి ఒకలాగా. ఇంతే ఫ్రెండ్స్, కొబ్బరితో ఇలా హల్వా అయితే చేసా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేయొచ్చు మీరు కూడా, బాగానే ఉంది, పర్లేదు. ఇంతే ఫ్రెండ్స్, బాయ్.